ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందనరా. నీకు పెళ్ళైపోతే నీ బరువు బాధ్యతలన్నీ ఆ పిల్ల చేతిలో పెట్టి నేను హాయిగా కృష్ణారామ అని ఒక మూల కూర్చుంటానురా. ఇప్పుడు అనుకోవే కృష్ణారామ అని నేను ఎవరొద్దన్నారు. అయినా నేను రామకృష్ణుడికి నా పెళ్లికి ఏమిటి లింకు? అలా అని చెప్పి ఎంతకాలం తప్పించుకుంటావురా? చక్కగా పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నువ్వు ఎన్ని గంటలైనా ఉపన్యాసం ఇవ్వగలవు. కానీ నా బాధ కూడా ఒకసారి ఆలోచించు. నా జీతం 800 రూపాయలు. దాంతో కదా మన ఇద్దరం బతుకుతున్నాం. అంటే మనిషికి 400 రూపాయలు పడిందన్నమాట. మన మధ్య మూడో మనిషి వచ్చిందనుకో మన బతుకులు 266 రూపాయలు 66 పైసలు తీపోతుంది. ఇంకా పిల్లా జిల్లా కూడా పుట్టుకొచ్చారనుకో వాళ్ళ నిధులు మన వీధుల్లో పడాల్సిందే. అసలు నిన్ను పెళ్లి చేసుకోమంటూ నా బుద్ధి తక్కువ. ఈ వ్యధవ లెక్కలతో నా బుర్ర అంతా చెడగొట్టావు. తిన్న 4 జంతుకులు చాలు గాని లేచి స్నానం చేయి. ఏమిటి 5 నిమిషాల్లో 4 జంతువులైనా తిన్నాను? అంటే ఒక జంతుకి 1 నిమిషం 15 సెకండ్లే పట్టింది. అడ్డదే ఇలా అయితే కిడదు, టైం వేస్ట్ అయిపోతుంది. చాలే, నాకు ఇష్టమైన పని నువ్వు చెయ్యకపోతే నీకు ఇష్టమైన జంతుకులు నేను పెట్టాలా? అది కాదు మామ, ఉండదు నా మాట.